డిక్టేట్ ఎవరు చేస్తున్నారు పక్కన ఎవరిని ఉండకుండా చూసి దగ్గర పెన్ గానీ బాల్ పెన్ గానీ పెన్సిల్ గానీ కావులు గానీ ఏమి లేకుండా చూసి కాగితాలు ఉషశ్రీ గారు రామాయణం అని కదిలించి పొల్లెక్కించి వదిలిపెడితే ఆయన పొలలో ఎలా తిరుగుతారో అలా తిరుగుతున్నారు బ్రహ్మకి. ఎక్కడ తిరగడానికి వీళ్ళేదో తయారైపోయినారు ప్రజాపతులు ఓ నాన్నగారు అంటూ ఉంటారు, లోపల శరీరంలో తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఇట్లా కాదు అని అనుకుని చాలాసేపు అయింది. నారాయణుని ఒక మాట అని స్మరిస్తే మళ్ళీ వాడే వెలుగు. అప్పుడు అనుకున్నట్ట అయ్యయ్యో పని అవ్వటం లేదని దుఃఖపడ్డాం, పని వాడిదే మందే, వాడిది మందేని దుఃఖపడ్డాం మనకెందుకు అని నమస్కారం చేస్తే మరి వాడి దగ్గర పని హెడేక్ వాడి దగ్గర వచ్చాడు. ఇప్పుడు అనుగ్రహించి అవుతుంది పర్వాలే కంగారు పడుతున్నాడు. కళ్ళు మూసుకున్నప్పుడు బ్రహ్మ మళ్ళీ నారాయణుని స్మరించి సృష్టి ప్రారంభించబోయేటప్పటికీ 2 సగములు తనలోంచి బయటికి వచ్చి మనవు శతరూప స్వయంభవ మనవు శతరూప అనేటువంటి పరమ పవిత్రమైన అతి మానుషమైనటువంటి ఆదిమ దంపతులు ఉద్భవించి ఆ ఉద్భవించినటువంటి వాళ్ళ నుంచి తండ్రి మీ ఆజ్ఞ ఏమిటి అని అడిగేట మనువు. అంటే భూమికి మనువు మొట్టమొదటిగా నేర్పింది ఏమిటి? తండ్రికి కొడుకు ఎలా ప్రవర్తించాలి తండ్రి ఎడలు నేర్పింది మనువు. అందుకనే ఆ మనోర్వర్త్మన పరం మనువు దగ్గర నుంచి మా దాకా వస్తూ ఉన్నటువంటి రామచంద్రుడు తండ్రి నీ ఆజ్ఞ ఏమిటి అని అడిగి వెళ్ళాడు. కనుక ఆ మనువు వచ్చి మనువు భార్య వచ్చి సృష్టి చేయమన్నారు నాన్నగారు, బాగానే ఉంది బ్రహ్మని అన్నట్ట. వస్తారనుకోండి సృష్టి వచ్చిన వాళ్ళకి ఎక్కడుంటారు? చోటు కూడా లేదే, మనస్సు తప్ప ఇంకేం లేవు. ఇప్పుడున్న మానస లోకంలో అంతర్లీనమైనటువంటి లోకంలో ఉన్నది ఇంకా